కాకపోతే ఏమంటే ఆ రాజ్యానికి ఉన్నటువంటి రాజులు 2 సంవత్సరాలు మాత్రమే రాజ్యంలో రాజుగా ఉండి, ఆ తరువాత దట్టమైనటువంటి క్రూర మృగాలు సంచరించేటటువంటి అడవిలోకి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళే పోయి ఆ రాజును వదిలేసి వచ్చేవాళ్ళు. అంటే 2 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన తరువాత ఆ రాజును దట్టమైనటువంటి క్రూర మృగాలు సంచరించేటటువంటి అడవిలో వదిలొచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు అలా అంటే ఆ రాజ్యము ఏ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలంటే ఆ రాజ్యంలో 2 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ఖచ్చితంగా ఆ అడవిలో ఒంటరిగా ఆ అడవిలోకి వెళ్ళిపోవాలన్నది ఆ రాజ్యానికి ఉన్నటువంటి పద్ధతి అన్నమాట.